Hello friends, welcome to Honey GS classes. 10th February daily current affairs with GS points. So first day of importance ఉంది ఈరోజు వరల్డ్ పల్సెస్ డే అని చెప్పేసి వెరీ ఫేమస్. సో మన థీమ్ గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఈ శాకాహారంలో ప్రోటీన్ సోర్స్ చూస్తే వన్ ఆఫ్ ది ఫేమస్ పల్సెస్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. థీమ్ ఏంటి అంటే, సో ఈ పల్సెస్ అనేవి నౌరిషింగ్ అంటే మన న్యూట్రిషన్ని అందిస్తాయి. నౌరిషింగ్ ఎవరికి? సాయిల్, నేలకి అందిస్తాయి, అండ్ పీపుల్, ప్రజలకు కూడా అందిస్తాయి. సో పల్సెస్ నౌరిషింగ్ సాయిల్ అండ్ పీపుల్ అని చెప్పేసి వాటి యొక్క ప్రాధాన్యత చెప్పాలని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. యుఎన్ఓ మనకి పల్సెస్ ఇయర్ అని చెప్పేసి 2016లో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో వెరీ ఫేమస్, అది ఇయర్ మనకు తరచుగా ప్రీవియస్ ప్రశ్నగా వచ్చింది. సో నౌరిషింగ్ సాయిల్ అంటే నేలకు పోషకాహారం అందిస్తుంది, పీపుల్కి కూడా అందిస్తుంది. మన పీపుల్కి తెలుసు. సో శాకాహారం లోపల ప్రోటీన్ సోర్స్లలో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పేసి పల్సెస్ని పిలుస్తాం. నేలకు ఎలా అందిస్తుంది? ఇది మనకి జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సైన్స్ అండ్ టెక్నాలజీ లేదా బయాలజీ కిందకి వస్తుందండి. సో మనకి ఈ పప్పు మొక్కల లోపల, చిక్కుడు జాతి మొక్కల లోపల ముఖ్యంగా రైజోబియం అనే బ్యాక్టీరియా ఉంటుంది. సో రైజోబియం బ్యాక్టీరియా అనేది ఇన్ఫ్యాక్ట్ మొక్కలకి ఈ నత్రజని సంబంధిత పోషకాల లోపం ఉన్నట్లయితే ఇది పరిష్కారం చేస్తుంది. కాబట్టి నేలలో మనకి సారవంతంగా తయారు చేస్తా అని చెప్పేసి చెప్పొచ్చు. అందుకే మనము నౌరిషింగ్ సాయిల్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. ఇంకా ఈ పల్సెస్ పంటలు ఏవైతే ఉన్నాయో వీటిని అంతర పంటలుగా మనం ఉపయోగం చేసుకోవచ్చు. సో విభిన్న పంటల మధ్య ఇంకొక పంటగా మనం దీన్ని ఎందుకు పెడతాము అంటే, ఆ నేల యొక్క పోషకాహారాన్ని పెంచుతుంది కాబట్టి సో దీన్ని అంతర పంటగా మనం ఎక్కువ ఉపయోగిస్తాము, పప్పులు అనేవి. సో మనకి ఇది వార్తల్లో ఉంది, వరల్డ్ పల్సెస్ డే అని చెప్పేసి తీసుకుంటాం. నెక్స్ట్ మన పాలిటీ. సో కొత్త లోక్పాల్గా కన్విల్కర్ అని చెప్పేసి మనకి పేపర్లో వచ్చింది, బట్ అది నాట్ అఫీషియల్ స్టేట్మెంట్ కాబట్టి మనం డిస్కస్ చేయము. నిజంగా లోక్పాల్ రాష్ట్రపతి గారు నియామకం చేస్తే మనకు పిఐబి న్యూస్లో సో రాష్ట్రపతి కింద ప్రెస్ కమ్యూనికేషన్ అని చెప్పేసి ఇట్లా కనిపిస్తుంది. దాన్ని ప్రెస్ చేస్తే మనకు ఫైల్ ఓపెన్ అవుతుంది. సో లోక్పాల్ అని చెప్పేసి కన్విల్కర్ అపాయింట్మెంటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. ఇది కనిపించలేదు కాబట్టి సో దట్ ఈస్ నాట్ అఫీషియల్ అని చెప్పేసి చెప్పవచ్చు. సో మనం ముందస్తుగా ఎటువంటిది అనౌన్స్మెంట్ చేయవద్దు అఫీషియల్గా. లోక్పాల్ కన్విల్కరే కావచ్చు, బట్ ఇప్పుడైతే గవర్నమెంట్ ఇంకా మనకి అఫీషియల్గా రాలేదు కాబట్టి దాన్ని మనం పోస్ట్పోన్ చేస్తున్నాము. ఈరోజు హిందూలో వచ్చింది, ఎక్స్ప్రెస్లో కూడా రావడం జరిగింది. కన్విల్కర్ అని చెప్పేసి మనకు కొత్తగా లోక్పాల్ అని చెప్పేసి మనం పూర్తిగా డిస్కస్ చేస్తాము లోక్పాల్ ఎలా ఏర్పాటైంది. సో ఫస్ట్ నుంచి ఇన్ఫాక్ట్ అశోక్ కుమార్ కాంచే 1960s నుంచి ఈ లోక్పాల్ కోసం అని చెప్పేసి ప్రయత్నం చేస్తాం. మనం 10 times అటెంప్ట్ చేస్తారు, బట్ మనకు అవి ఫెయిల్ అయిపోతుంది. 2013లో లోక్పాల్ లోకాయుక్త యాక్ట్ అని చెప్పేసి వస్తుంది. సో మనం డిస్కస్ చేస్తాము సెర్చ్ కమిటీ ఏంటి, సెలక్షన్ కమిటీ ఏంటి, లోక్పాల్ని ఎవరు అపాయింట్మెంట్ చేస్తారు, పదవి కాలం ఎంత, తొలగింపు ఎలా అని చెప్పేసి డిస్కస్ చేస్తాము అఫీషియల్గా వచ్చిన తర్వాత. రైట్, నెక్స్ట్ ఈ రాజీవ్ అని చెప్పేసి విజిలెన్స్ కమిషనర్గా అని చెప్పేసి మళ్ళీ పేపర్లో వచ్చింది, బట్ మనకి రాష్ట్రపతి ఇంకా అపాయింట్మెంట్ చేయలేదు. సో అపాయింట్మెంట్ చేసినాక డిస్కస్ చేద్దాం. ఇవి రెండు మనకు పెండింగ్లో లేవు ఇవి. సో అధికారిక ప్రకటన అనంతరం మాత్రమే డిస్కస్ చేస్తాం. విజిలెన్స్ కమిషనర్గా రాజీవ్ అని చెప్పేసి, లోక్పాల్ చైర్పర్సన్గా కన్విల్కర్ అని చెప్పేసి మనకు ఇన్ఫ్యాక్ట్ పేపర్లు ఇవ్వడం జరిగింది, బట్ దట్ ఈస్ నాట్ అఫీషియల్ అని చెప్పేసి చెప్పవచ్చు. నెక్స్ట్ సుప్రీంకోర్టు యొక్క రీజనల్ బెంచ్ విషయంలో మనకి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఈరోజు అన్ని పేపర్లో వచ్చింది. సుప్రీంకోర్టు యొక్క ప్రాంతీయ బెంచ్ల ఏర్పాటు అని చెప్పేసి ఏ ఆర్టికల్ చెప్తుంది అంటే 130 ఆర్టికల్ అని చెప్పేసి ఉంటుంది. సో మనకి ఇది జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, కరెంట్ అఫైర్స్లో నాట్ ఇంపార్టెంట్. రాష్ట్రపతి యొక్క అనుమతితోని సుప్రీంకోర్టు యొక్క సిజేఐ ఢిల్లీలో కూర్చోవచ్చు లేదా ఇతర ప్రాంతాల్లో కూడా కూర్చోవచ్చు. అంటే సుప్రీంకోర్టుకి మనకి బ్రాంచెస్ అవసరం అని చెప్పేసి ఆ ఆర్టికల్ చెప్తుంది. అందరికీ న్యాయం రావాలి అంటే సో ఇన్ఫ్యాక్ట్ 130 ఆర్టికల్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి రాజ్యాంగంలో ఉంటుంది. బట్ ఇంతవరకు చూస్తే మనకి సుప్రీంకోర్టు ఢిల్లీలో మాత్రమే ఉన్నది. ప్రాంతీయ బెంచ్లు ఏర్పాటు చేసిన దాఖలాలు ఎక్కడ లేవు మనకు. సో ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టు ఒప్పుకుంటే మనకు ఏర్పాటు చేయవచ్చు. ఇంతవరకు ప్రపోజల్ రాలేదు కాబట్టి ఏర్పాటు చేయలేదు. బట్ మన జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో 130 ఆర్టికల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి.
ఈ ఆర్టికల్ మనకి ఫ్రీక్వెంట్లీగా పేపర్లో కనిపించదు, న్యూస్ పేపర్లలో. కాబట్టి ఇటువంటి కొత్తగా వచ్చినప్పుడు ఎక్కువ శాతం మనకి అడిగేందుకు అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు యొక్క ప్రాంతీయ బెంచ్ల ఏర్పాటుని 130 ఆర్టికల్ పేర్కొంటుంది, రాష్ట్రపతి యొక్క అనుమతి అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ చూస్తే దేశంలో ఓటర్లు ఇంత అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఓటర్లు లోక్సభ ఎన్నికల కంటే ముందు మనకు సో ఈ అధికారిక గణాంకాలు వస్తాయి. కొద్దివరకు ప్రశ్న కూడా ఇంతవరకు వచ్చింది కాబట్టి ఒకసారి చూసుకోవాలి. మొత్తం 96 కోట్లు అండి. సో ఇది 97 అని చెప్పేసి మనం చెప్పొచ్చు, 96.8 ఉంది కాబట్టి మొత్తం ఓటర్లు ఎంత దేశంలో అంటే 97 crores అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇందులో 49 కోట్లు ఇన్ఫ్యాక్ట్ పురుషులు ఉంటే 47 కోట్లు మనకు ఇన్ఫ్యాక్ట్ ఫీమేల్ కనిపిస్తున్నారు. ప్రతి 1000 మంది పురుష ఓటర్లకి 948 ఫీమేల్ ఓటర్స్ ఉన్నారట. ఈ రేషియో మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి 1000 మంది పురుష ఓటర్లకి 948 మహిళా ఓటర్లు అని చెప్పేసి ఇది పురుష మహిళా ఓటర్ల నిష్పత్తి అని చెప్పేసి 948 ఫిగర్ని గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఇది ఓకే, ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో అని చెప్పేసి 97 కోట్లు అని ఇండియా రికార్డు సృష్టించింది. తెలంగాణ చూస్తే 3.30 కోట్ల ఓటర్లు కలిగి ఉన్నారు మొత్తం. అందులో 1.66 అని చెప్పేసి ఫిమేల్ ఉంటే 1.64 అని చెప్పేసి మేల్ ఉన్నారు. సో మనకి తెలంగాణ లోపల చూస్తే పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ ఉన్నారు. లోక్సభ ఎన్నికల కంటే ముందు ఎన్నికల సంఘము అధికారికంగా గణాంకాలు వెల్లడి చేస్తుంది కాబట్టి ఇది మనకు యాన్యువల్ స్టేట్మెంట్ రూపంలో లాంటి కాదు, కానీ సో ఎవ్రీ జనరల్ ఎలక్షన్ కంటే ముందు చెప్తుంది కాబట్టి ఈ డాటా కొద్ది వరకు అవసరము. పురుష మహిళా ఓటర్ల నిష్పత్తి అని చెప్పేసి తెలంగాణలో మహిళా ఓటర్లు ఎక్కువ అని చెప్పేసి మనకు ఈ స్టేట్మెంట్ రూపంలో అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ మనం ఈజీగా చేయవచ్చు అధ్యయనం చేస్తే. సో 948 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఈ వైట్ పేపర్ అండ్ బ్లాక్ పేపర్ అని చెప్పేసి మనకి వార్తల్లో వచ్చింది. వైట్ వర్సెస్ బ్లాక్ పేపర్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఇది మన ఎగ్జామ్ దృష్ట్యా అంతగానో అవసరం లేదు, బట్ ఐడియా ఉండాలి. వైట్ పేపర్ అంటే ఏంటి, శ్వేతపత్రం అంటే ఏంటి అని చెప్పేసి ఐడియా ఉండాలి. జనరల్గా మనకు ఇప్పుడు ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలమ్మ సో లోక్సభలో ఈ గడిచిన 10 years టైంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వము గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం మధ్య కంపేర్ చేస్తూ కొన్ని గణాంకాలు ఇవ్వడం జరిగింది. సో దాన్ని ప్రభుత్వము శ్వేతపత్రం అని చెప్పేసి చెప్తుంది. సో బట్ మనకి యాక్చువల్గా సో వైట్ పేపర్ అంటే ఏంటి, సో శ్వేతపత్రం అంటే ఏంటి అంటే ఒక నిర్దిష్ట సమస్య మీద అది విశ్లేషణ చేస్తుంది. ఆ సమస్య ఎందుకు వచ్చింది, సమస్య యొక్క పరిష్కారం ఏంటని చెప్పేసి ప్రజలకి అవేర్నెస్ కల్పించాలని ఒక నిర్దిష్ట అంశం మీద సమస్య ఎంతవరకు ఉన్నది, సమస్య ఎందుకు వచ్చింది, పరిష్కార మార్గం ఏంటని చెప్పేసి ప్రజల్లో అవేర్నెస్ కోసం అని చెప్పేసి గవర్నమెంట్లు తరచుగా వైట్ పేపర్ అని చెప్పేసి రిలీజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్లాక్ మనీ అని చెప్పేసి మన ఎక్స్ప్రెస్ ఆర్టికల్ ఇచ్చిన ఎగ్జాంపుల్. సో బ్లాక్ మనీ ఎందుకు ఇంతగానో ఉన్నది, బ్లాక్ మనీ యొక్క సవాళ్ళు ఏంటి, బ్లాక్ మనీ ఇష్యూని ఎలా సాల్వ్ చేయొచ్చు అని చెప్పేసి ప్రజల్లో అవేర్నెస్ కోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైట్ పేపర్ని రిలీజ్ చేయవచ్చు. అంటే ఒక సమస్య మనం తీసుకోవాలి. ఇప్పుడేమున్నది, సో ఇటువైపు యూపీఏ ప్రభుత్వము ఇటువైపు ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పేసి కొన్ని పారామీటర్స్ పెట్టుకొని సో అందులో ఎలా ఉంది ఇందులో ఎలా ఉంది అని చెప్పేసి వాళ్ళు కొన్ని కొలతలు ఇవ్వడం జరిగింది. సో మనకిది రెండు ప్రభుత్వాల మధ్య విశ్లేషణ లేదా తారతమ్యాలు అవుతాయి, కానీ జనరల్గా మనకు ఇది వైట్ పేపర్ కాదు అని చెప్పేసి ఎక్స్ప్రెస్ ఆర్టికల్ మనకి పేర్కొన్నది. తర్వాత వస్తే ఈ వైట్ పేపర్కి కౌంటర్గా సో వైట్ పేపర్లో మనకి ఏముంది అంటే యూపీఏ ప్రభుత్వం ఇంతవరకు ఏం చేయలేదు, మొత్తం మేము 2014 నుంచే ఇండియా మొత్తం డెవలప్ అని చెప్పేసి మనకి వైట్ పేపర్ పేర్కొంటుంది. బట్ ఇక్కడ కొన్ని లోపాలని అయితే వైట్ పేపర్ పేర్కొనలేదు. సో చూస్తే 2008-9తో కంపేర్ చేస్తే 2022-23లో చూస్తే ఎక్కువ నిరుద్యోగం అయితే కనిపిస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఈ వైట్ పేపర్లో మనకి అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి ఆ పదం మనకి ఇక్కడ కనిపించలేదు వాస్తవంగా. అంటే కొన్ని సమస్యల్ని వైట్ పేపర్ అయితే విస్మరించింది. పూర్తిగా యూపీఏ ప్రభుత్వంలో ఉన్న లోపాలని ఎత్తి చూపుతూ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క విజయాలని ఇన్ఫ్యాక్ట్ ఈ శ్వేతపత్రం పేర్కొంటుంది. జనరల్గా వస్తే మనకు యూపీఏ 1 అని చెప్పేసి 2004-8 ఉన్నది ఫస్ట్ టైంలో మనకు. సో 9 వరకు ఉండొచ్చు మేబీ. అయితే ఇక్కడ చూస్తే ఆ ద్రవ్యోల్బణం చాలా కంట్రోల్లో ఉందట, ఆర్థిక వృద్ధి చాలా హై లెవెల్లో ఉంది అట.
బట్ దీన్ని వీళ్ళు ఎట్లా చేసిందంటే ఎన్డీఏ ప్రభుత్వం అనేది, సో ఈ 4 to 8 మధ్య టైంలో ఎందుకు ఎక్కువ ఉంది అంటే, అంతకుముందు ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలించింది. ఎన్డీఏ ప్రభుత్వం యొక్క రీఫార్మ్స్ యొక్క ఫలాలు మీకు 4 to 8లో అందినాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. 14 నుంచి మాత్రం మేమే ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది కాబట్టి సో డెవలప్ అయింది. మరి 14 కంటే ముందు చేసిన రీఫార్మ్స్ ఫలాలు అందలేదా అని చెప్పేసి మనము ప్రశ్నించవచ్చు, బట్ మనం ప్రశ్నించకూడదు. అట్లా ఎంతవరకు ఉన్నదో అంతవరకే మనం చెప్పాలి. ప్రభుత్వం ఏమన్నది అంటే 4 to 8 ఎస్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది, 2 అంకెలు నమోదు కాలేదు, అండ్ జీడిపి కూడా చాలా మంచిగా ఉంది. ఎందుకోసం అంటే 2003 కంటే ముందున్న ఎన్డీఏ ప్రభుత్వం యొక్క రీఫార్మ్స్ అనే ఫలాలు ఇప్పుడు అందినాయి. 14 నుంచి మేము ఉన్నాం కానీ సో 14 నుంచే మేము రీఫార్మ్స్ చేసినామని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ చూస్తే బ్లాక్ పేపర్ అని చెప్పేసి ఇంకోటి ఉన్నది. సో ఇది ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లోపాలను ఎత్తి చూపుతూ యూపీఏ మనకు ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు బ్లాక్ పేపర్ అని చెప్పేసి ఇంకోటి బయటకు తీసుకొచ్చారు. ఇందులో ఏదైతే ఈ వైట్ పేపరు విస్మరించిందో ఆ లోపాలని వీళ్ళు కంప్లీట్గా ఎత్తి చూపిండ్లు. సో మనకి చూస్తే ఎగ్జామ్ దృష్టి అవసరం లేదు. బట్ ఇక్కడ చూస్తే ఎన్నికల కంటే ముందు వైట్ పేపర్ వర్సెస్ బ్లాక్ పేపర్ ఏదైతే ఉందో అది మంచి చర్చ అని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకంటే దీనిలో ఎంతవరకు మనకి ఏమున్నాయి, గణాంకాలు ఉన్నాయి, ఏ స్కీమ్స్ అని చెప్పేసి ఉన్నాయి. సో కాబట్టి ఈ మతము ఇన్ఫ్యాక్ట్ ఈ భావోద్వేగాల రాజకీయాల కంటే ఇది మంచి చర్చ అని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఇట్లా ఎన్నికలు అనేవి వీటి మీద వెళ్ళాలి. సో ఏం చేసినామో అని చెప్పేసి దాని మీద చర్చ చేస్తూ ఎన్నికలకు వెళ్ళాల్సిన అవసరం మనకు డెమోక్రసీ లోపల కనిపిస్తుంది. సో ఇది మొత్తం మీద మనకి ఎగ్జామ్ దృష్టి ఏమైనా అవసరం అంటే ఏం అవసరం లేదు. అన్నిసార్లు అన్ని ఎగ్జామ్ కోణంలో అవసరం లేదు, బట్ మనకు కొద్దిగా ఐడియా ఉండాలి కాబట్టి. సో వైట్ వర్సెస్ బ్లాక్ మనీ కోణంలో చూస్తే ప్రజాస్వామ్యానికి అయితే చాలా మంచి అని చెప్పేసి చెప్పవచ్చు. ఈ డిస్కషన్ ఏదైతే ఉందో అది చాలా మంచిది. ఏది వైట్ పేపర్ వర్సెస్ బ్లాక్ పేపర్ అనేది. ప్రభుత్వాలు పనితీరు మీద విమర్శ చేసుకోవాలి. వ్యక్తిగతంగా రాజకీయంగా ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు తిట్లు అయితే మనకు కనిపిస్తాయి. జనరల్గా పొలిటికల్ వాళ్ళు చూస్తే తిట్లు, ఒక విజన్ అంటూ ఏమీ ఉండదు మనకు. పర్సనల్ ఇష్యూస్ ఎక్కువ టచ్ చేస్తారు, అన్ని పెళ్ళిళ్ళు ఇన్ని పెళ్ళిళ్ళు అని చెప్పేసి. సో నెక్స్ట్ మనకు ఎకనామీ మనకి వార్తల్లో ఉంది. సో ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని నార్త్ ఈస్టర్న్ రాష్ట్రం లోపల సిక్కిం తొలిసారిగా ఆమోదించింది. సో ఇన్ఫ్యాక్ట్ అంతకుముందు మనకు ఓపీఎస్ అనేది ఉండే 2004 నుంచి ఎవరైతే కొత్తగా జాబ్ వస్తుందో వాళ్ళకి ఓపీఎస్ కాకుండా ఎన్పిఎస్ అని చెప్పేసి మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. తిరిగి ఓపీఎస్ని సిక్కిం రాష్ట్రం స్టార్ట్ చేసింది. సో మనకు ప్రశ్న ఎలా వస్తుందంటే ఈశాన్య రాష్ట్రం లోపల ఓపీఎస్ పునరుద్ధరణ చేసిన ఫస్ట్ రాష్ట్రం ఏంటి అంటే సిక్కిం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కొద్దిగా డెప్త్గా క్వశ్చన్ అడిగినప్పుడు సో మనకు ఓపీఎస్కి అండ్ ఎన్పిఎస్కి తేడా ఏంటి, మన నెంబర్ ఆఫ్ టైం డిస్కస్ చేయడం జరిగింది. సో ఓపీఎస్కి అండ్ ఎన్పిఎస్కి మధ్య తేడా ఏంటి, ఇది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇన్ఫ్యాక్ట్ ఇందులో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అయిన రోజు ఎంత బేసిక్ ఉంటుందో ఆ బేసిక్లో సో 50% సాలరీ వస్తుంది పెన్షన్, ప్లస్ ఆనాటికి డిఏ ఎంత ఉంటుందో అది కూడా వస్తుంది. ఇది పెన్షన్ అండి. సో ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో మనకి ఓపీఎస్లో ఏముంటుందంటే రిటైర్ అయిన రోజు బేసిక్ సాలరీ ఎంత ఉంటుందో ఆ బేసిక్ సాలరీలో సగం వస్తుంది, ప్లస్ డిఏ కూడా వస్తుంది. ఎన్పిఎస్లో మనకి ఇక్కడ మనం ఫిక్స్ అమౌంట్ అని చెప్పి చెప్తున్నాం కదా, ఇక్కడ ఫిక్స్డ్ అమౌంట్ ఇక్కడ ఏమీ ఉండదు. ఆ షేర్ మార్కెట్లో ఉన్న వాల్యూ బట్టి మనకు డిఫరెంట్ వస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ సో జీరో కంట్రిబ్యూషన్, ఎటువంటి కంట్రిబ్యూషన్ చేయట్లేదు, బట్ మన పెన్షన్ అయితే వస్తుంది. ఇక్కడ ఇతను సో తన వేతనంలో మనకు 10% గవర్నమెంట్కి ఇన్ఫ్యాక్ట్ కంట్రిబ్యూట్ చేస్తాడు. గవర్నమెంట్ 14% కంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఇక 10% మనకు ఇన్ఫ్యాక్ట్ బేసిక్ సాలరీ ప్లస్ డిఏ ఇవి రెండు కలుపుకొని 10% వాళ్ళు గవర్నమెంట్ తీసుకుంటుంది. మనకు 10% యాడ్ చేయదు, 14 యాడ్ చేస్తుంది. 10 అని చెప్పేసి కొన్ని పేపర్లో మనకు కనిపిస్తుంది, 14 అని చెప్పేసి దాన్ని సరి చేసుకోవాలి. మనం క్లాస్లో 14 అని చెప్పేసి ఫస్ట్ నుంచి చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనం చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఇది ఓన్లీ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే మనకు ఓపీఎస్ని ఇన్ఫ్యాక్ట్ జీపీఎస్ అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ చూస్తే మనకు జీపీఎఫ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ మనకు గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాటు ప్రైవేట్ ఎంప్లాయీస్ వాళ్ళకు కూడా మనకు ఇది అప్లికేబుల్ చేయవచ్చు. ఆ మాటకు వస్తే ఇండియన్ సిటిజన్ ఎవరైనా కూడా ఇన్ఫ్యాక్ట్ అప్లికేబుల్ చేయవచ్చు. సో ఇట్ ఈస్ ఫర్ ఓన్లీ ఫర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, నాట్ పర్సన్స్.
భారతీయ పౌరులు. మరి ఎన్ఆర్ఐకి చేయొచ్చా? చేయొచ్చు. ఎన్ఆర్ఐస్ అంటే ఎవరు? నాన్ రెసిడెంట్ ఇండియాలో నివాసం ఉండట్లేదు, బట్ అతను ఏంటి ఇండియా పౌరసత్వం ఉంది కాబట్టి ఆయనకు కూడా మనకి చేయొచ్చు. నాన్ రెసిడెంట్ ఇండియాకి కూడా చేయొచ్చు. ఎందుకు? అతనికి సిటిజన్షిప్ ఉంది కాబట్టి చేయొచ్చు. బట్ మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్కి మాత్రం ఇది ఒకటి వర్తించదని చెప్పేసి చూసుకోవాలి. వాళ్ళకి వేరే మనకి పెన్షన్ ఉంటుంది కాబట్టి, సో ఆర్మ్డ్ ఫోర్సెస్కి మాత్రం ఇది వర్తించదు, మిగతా అందరికీ ఇది వర్తిస్తుంది. సో ఇది ఎక్స్క్లూజివ్ ఫర్ గవర్నమెంట్ అని చెప్పేసి, జీరో కంట్రిబ్యూషన్. గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇక్కడ ఏం కంట్రిబ్యూషన్ చేయడు. మనకి జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు చూస్తే, సార్ లాంటి వాళ్ళు చూస్తే మనకి విశ్లేషణ చేసినప్పుడు ఓపీఎస్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. ఇన్ఫ్యాక్ట్ ఆర్బీఐ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకోసం అంటే, సో ఇన్ఫ్యాక్ట్ దీనివల్ల రాష్ట్రాలకు ఆర్థిక భారం అని చెప్పేసి చెప్తుంది. బట్ మనకి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఫ్యామిలీ డిపెండెంట్ కాబట్టి, సో వాళ్ళకి ఎన్పిఎస్ వద్దు ఓపీఎస్ అని చెప్పేసి గవర్నమెంట్ ఎంప్లాయీ చెప్తాడు. ఎవరి కోణంలో వాళ్ళకి ఉంటుందండి. సో ఏది మంచి అంటే మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, ఇట్ ఈస్ పర్సనల్ చాయిస్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. మనకి లాభం చేకూరిస్తే మంచిది, లాభం చేకూర్చకుంటే నీచము అని చెప్పేసి చెప్తాము. నెక్స్ట్ మన జాగ్రఫీ వార్తల్లో ఉంది. సో బ్రహ్మపుత్ర నది అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. జాగ్రఫీ ఆర్టికల్ మనకి రివర్స్లో వెరీ వెరీ ఫేమస్, వన్ ఆఫ్ ది రివర్ ఇది ఫేమస్. ఎందుకు మనకి వార్తల్లో వచ్చింది అంటే, ఇన్ఫ్యాక్ట్ ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు అనేది సో ఈ బ్రహ్మపుత్ర నది యొక్క రక్షణ కోసం అని చెప్పేసి, లేదా అస్సాంలో మనకి ఇన్ఫ్యాక్ట్ అస్సాం దుఃఖదాయని అని చెప్పేసి పిలుస్తాం. అస్సాంలో మన నది కోత అని చెప్పేసి, వరదలు అని చెప్పేసి వస్తాయి కదా, సో దాని రక్షణ చర్యల కోసం అని చెప్పేసి $200 మిలియన్ రుణం ఇచ్చింది. సో అందుకోసం అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది, రివర్ వార్తల్లో ఉంది, బ్యాంకు వార్తల్లో ఉంది. సో మనకి ఇన్ఫ్యాక్ట్ ఇది ఎక్కడ పుడుతుంది అండి? టిబెట్లో పుడుతుంది. ఇన్ఫ్యాక్ట్ యార్లంగ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ దీన్ని ఏఆర్పి రాష్ట్రం లోపల మనము ది హంగ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ బంగ్లాదేశ్ లోపల దీన్ని జమునా అని చెప్పేసి పిలుస్తాం అని చెప్పేసి మనకు తెలుసు. ఇటీవల దీనికి ఒక ఉపనదులు చూస్తే రెండు మనకి వార్తల్లో ఉన్నాయి. ఒకటి దిగువ సుబన్సిరి అని చెప్పేసి ఉంటుంది. సో దిగువ సుబన్సిరి అని చెప్పేసి భారతదేశంలోని అతిపెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి దిగువ సుబన్సిరి హైడ్రో పవర్ని పిలుస్తాము. సుబన్సిరి అనేది సో దీని యొక్క ఉపనది అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ తీస్తా అని చెప్పేసి ఇంకొక ఉపనది ఉంటుంది. ఇది బంగ్లాదేశ్ భారత్ మధ్య వివాదం కలిగిన రివర్ అని చెప్పేసి పిలుస్తాం. సో తీస్తా నది పంపకం అనేది బిట్వీన్ ది డిస్ప్యూట్ బంగ్లాదేశ్ అండ్ ఇండియా అని చెప్పేసి ఉంది. సో సుబన్సిరి, తీస్తా మనకి బ్రహ్మపుత్ర యొక్క ఉపనదులు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వార్తల్లో ఉన్న కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది $200 మిలియన్ అయితే ఏడీబీ బ్యాంకు అస్సాంకి రుణం అయితే ఇస్తుంది. అందుకోసం అని చెప్పేసి మనకి ఇది వార్తల్లో ఉంది. తర్వాత నెక్స్ట్ ఒక స్కీమ్ మనకి వార్తల్లో ఉంది. సో స్వదేశీ దర్శన్ 2.0 అని చెప్పేసి ఉన్నది. సో మనకి ఇది ఆర్ట్ అండ్ కల్చరల్ కిందికి వస్తుందండి. 2.0 అని చెప్పేసి దీంట్లో అజంతా మరియు ఎల్లోరా గుహలు చేర్చారు కాబట్టి ఈ స్కీమ్ మనకి వార్తల్లో వచ్చింది. సో వీటిని మహారాష్ట్రలో ఉన్న అజంతా ఒకటి అండ్ ఎల్లోరా గుహలు అని చెప్పేసి రెండింటిని చేర్చిండ్లు. దీంతో ఈ SD 2.0 లోపల మొత్తం 57 ప్రదేశాలు అయినాయండి. వీటితోని ప్రశ్న వస్తుందంటే ఇక మనకి PIB న్యూస్లో ఇది చేర్చారని చెప్పేసి మొత్తం 57 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కాబట్టి చెప్పలేం. ఇప్పటి వరకు 32 రాష్ట్రం లోపల అంటే దానిలో యూటీ కూడా కొన్ని కలిసి ఉన్నాయి కాబట్టి 32 స్టేట్స్ అండ్ యూటీ లోపల 57 ప్లేసెస్ని స్వదేశీ దర్శన్ 2.0 సెలెక్ట్ చేసినట్ట. ఈ 57లో అజంతా అండ్ ఎల్లోరా అని చెప్పేసి ఉన్నాయి. రెండు మనకు మహారాష్ట్ర అని చెప్పేసి పిలుస్తాం. ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ 1983లో మనకి ఫస్ట్ వచ్చింది కదా ఇండియా లోపల, అందులో అజంతా ఉంటుంది అండ్ ఎల్లోరా అని చెప్పేసి ఉంటుంది. ఇవి రెండు కాకుండా ఇంకొక రెండు ఉంటాయి, అవి మీరు ఆన్సర్ చేయండి. సో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా 1983లో మనకి 4 వస్తాయి మొత్తం మీద. అజంతా ఒకటి, ఎల్లోరా ఒకటి, ఇంకో రెండు వెరీ ఫేమస్ ఉంటాయి, అవి మీరు ఆన్సర్ చేయండి. ఇటీవల చూస్తే 42 వచ్చినాయి మొత్తం మీద. సో మనకి పశ్చిమ బెంగాల్లో ఉన్న శాంతినికేతన్ వచ్చింది. నెక్స్ట్ కర్ణాటకలో ఉన్న హోయసల టెంపుల్స్ అని చెప్పేసి ఇటీవల వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించబడింది ఫ్రమ్ ఇండియా నుంచి. మనకు గార్బా డ్యాన్స్ అని చెప్పేసి ఫ్రమ్ గుజరాత్ అని చెప్పేసి ఉంటుంది. అదేంటి ఇంటంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అని చెప్పేసి పిలుస్తాం.
సో అదంతా మనకి మహారాష్ట్రలో ఉన్నది, సేమ్ మహారాష్ట్రలో ఉంటుంది. ఇక్కడ చూస్తే మనం మొత్తం 29 గుహలు ఉంటాయండి. ఈ గుహల సంఖ్య మనకు ఎన్సీఆర్టీలో ఉన్నది. ఈ ప్రశ్న మనకు టీఎస్పీఎస్సీ అడుగుతుంది ఇట్లనే. ఇక్కడ చూస్తే మనకు మొత్తం 34 కనిపిస్తాయి. సో 100కు పైగా ఉంటాయి మనకు, బట్ ప్రజలకి అందుబాటులో ఉన్నాయి మాత్రం 34 అని చెప్పేసి పిలుస్తాం. ఈ 29 లోపల మనకు 4 చైత్యాలయాలు అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ బౌద్ధ మత ప్రార్థన మందిరం అని చెప్పేసి పిలుస్తాం. ఇంకొక 25 చూస్తే మనకు విహారాలు అని చెప్పేసి నివాసాలు అని చెప్పేసి పిలుస్తాం. అంటే మొత్తం మీద ఇవి బౌద్ధ మతం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అది మనకు అర్థం కావాల్సింది నెంబర్ కంటే. నెక్స్ట్ 34 చూస్తే మనకు 17 బ్రాహ్మణ మతం లేదా హిందూ మతం అని చెప్పేసి పిలుస్తాం. ఒక 12 బౌద్ధులే ఉన్నాయి. ఒక 5 చూస్తే మనకు జైన మతం అని చెప్పేసి ఉన్నది. ఇది మనకి ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. ఎల్లోరా గుహలు మనకి ఏ మతం అంటే బ్రాహ్మణ మతం లేదా హిందూ మతం అని చెప్పేసి వస్తుంది, బౌద్ధ మతం అని చెప్పేసి వస్తుంది, జైన మతం అని చెప్పేసి వస్తుంది. ఈ నెంబర్స్ అనేవి ఇట్లా అవసరం అంటే కొంచెం మనకి పుస్తకాల్లో ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది అజంతా ఎల్లోరా అని చెప్పేసి 1983లో వెరీ ఫస్ట్ టైం వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా ఇండియా నుంచి గుర్తింపు పొందినాయి. ఎందుకు మనకి వార్తల్లో వచ్చింది అంటే, సో ఈ స్కీమ్ మనకి వెరీ వెరీ ఫేమస్ అండి. స్వదేశీ దర్శన్, దీన్ని ఎస్డి అని చెప్పేసి పిలుస్తాం. 1.0 ఉంటుంది, 2.0 ఉంటుంది. ఈ 1.0 ఏంటంటే మనకు ఓ థీమ్ బేస్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బౌద్ధ సర్క్యూట్ అంటే మొత్తం బౌద్ధ మతం యొక్క ఫేమస్ ప్లేసెసే ఉంటాయి. రామాయణ సర్క్యూట్ అంటే రామాయణ మతంతో లింక్ అయిపోయిన ప్లేసెసే ఉంటాయి మనకు. బట్ ఇక్కడ చూస్తే 2.0లో మనకు సర్క్యూట్ బేస్డ్ కాకుండా గమ్య ఆధారితం ఉంటుంది. అంటే మనము అదంతా పోవాలంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి అదంతా పోతాం అంతే, మధ్యలో ఈ లింకప్ లాంటి అట్లా ఏముండదు. సో దీన్ని ఏ మినిస్ట్రీ మనకు కండక్ట్ చేస్తుందంటే టూరిజం మినిస్ట్రీ అని చెప్పేసి చూసుకోవాలి. సో టూరిజం మినిస్ట్రీ అని చెప్పేసి దీని యొక్క నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఇది మనకు వార్తల్లో ఉన్నది. కొంచెం ఈరోజు మనకి సబ్జెక్ట్ ఎక్కువ ఉన్నాయండి. సబ్జెక్ట్ ఎక్కువ ఉంటే మనకి ఇన్ఫ్యాక్ట్ చెప్పేందుకు అవకాశం ఉంటుంది. ఇక అపాయింట్మెంటు సబ్మిట్స్ ఎక్కువ ఉంటే ఏముంటుంది, అపాయింట్మెంట్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఈ ప్లేసు, లేకుంటే సబ్మిట్స్ అని చెప్పేసి ప్లేసు థీమ్ ఉంటుంది. అపాయింట్మెంట్లలో ఏముంటుంది, వ్యక్తి పేరు ఉంటుంది, సంస్థ పేరు ఉంటుంది, అంతే. నెక్స్ట్ అగ్రి రోబో అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది వెరీ ఫ్యాక్ట్ బిట్టు. సో అగ్రి రోబో అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఒక వ్యక్తి ఆర్యన్ అని చెప్పేస్తున్నాడు. సో ఇతను రూపకర్త. ఇది నేల లేదా ఇన్ఫ్యాక్ట్ ఆ పంట యొక్క రక్షణ కోసం అని చెప్పేసి, నేల రక్షణ కోసం అని చెప్పేసి ఈ రోబో సలహాలు ఇస్తుందట. సో ఎటువంటి మన తెగులు రాకుండా సలహా ఇస్తుందట. దీన్ని రూపకర్త ఆర్యన్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నది. సో రాజస్థాన్ యువకుడు అని చెప్పేసి మనకు తెలంగాణ పేపర్లో రావడం జరిగింది. నెక్స్ట్ ఈ మయన్మార్ ప్లస్ ఇండియా మధ్య ఒక ప్రాజెక్ట్ ఉన్నది. ఆ ప్రాజెక్టు మనకి వార్తల్లో వచ్చింది. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ ఇష్యూ. కలాదన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ అండి. సో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్, సో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో వెరీ వెరీ ఫేమస్. కలాదన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి ఉంటుంది. అంటే మల్టీ మోడల్ మీన్స్ మనకు సీ రూట్ ఉంటుంది, నెక్స్ట్ ఈ రోడ్డు కూడా మనకు కనిపిస్తుంది. సో ఇది ఇన్ఫ్యాక్ట్ కలకత్తా నుంచి ఫస్ట్ మనకి మయన్మార్లో సిట్వే అని చెప్పేసి ఓడరే ఉంటుంది. సో ఇది మధ్యలో మనకు సముద్ర ప్రాంతము అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది సీ రూట్ అండి. అంటే ఇక్కడ నుంచి సో కలకత్తా ఓడరే నుంచి మనకి సీట్వే ఓడరే వరకు ఉంటుంది. ఇది ఎక్కడ ఉంది మనకు సీట్వే అంటే మయన్మార్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ నదీ మార్గం అని చెప్పేసి ఉంటుంది. సో నదీ మార్గం వచ్చేసి ఇన్ఫ్యాక్ట్ ఈ సీట్వే ఓడరే నుంచి చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ దీన్ని పాలెత్వా అని చెప్పేసి పిలుస్తాం. సో ఇన్ఫ్యాక్ట్ సీట్వే నుంచి పాలెత్వా ప్రాంతం వరకు మధ్యలో మనకున్న నది పేరు కలాదన్ కాబట్టి దీనికి సో కలాదన్ అని చెప్పేసి పేరు వచ్చింది. సో నది మార్గం ఏంటి, కలాదన్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఈ పాలెత్వ నుంచి మనకి ఇన్ఫ్యాక్ట్ ఈ మయన్మార్ ప్లస్ మిజోరం సరిహద్దు వరకు రోడ్డు మార్గం ఉంటుంది. సో రోడ్డు మార్గం చూస్తే పాలెత్వ నుంచి సో మయన్మార్ యొక్క సరిహద్దు అయిన మిజోరం వరకు ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏమర్థమైంది అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి మయన్మార్కి మధ్య రవాణా ఈజీగా చేసేందుకు ఈ ప్రాజెక్ట్ అయితే చేయడం జరిగింది. సో మల్టీ మోడల్ అంటే మనకు సముద్ర మార్గం ఉన్నది, నదీ మార్గం ఉన్నది, రోడ్డు మార్గం ఉన్నది కాబట్టి ఇది మల్టీ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఎందుకు మనకి వార్తల్లో వచ్చిందంటే ఇక్కడ తిరుగుబాటుదారులు దీని మీద దాడి చేయడం జరిగింది కాబట్టి వార్తల్లో అయితే వచ్చింది.
నెక్స్ట్ చూస్తే గవర్నమెంట్ స్కీమ్ మనకి వార్తల్లో ఉంది, కిల్కారీ అని చెప్పేసి పిలుస్తాం. సో కిల్కారీ స్కీమ్ మనకు సో మహారాష్ట్ర అండ్ గుజరాత్ రాష్ట్రం లోపల ఆరోగ్య మినిస్ట్రీ నిన్న స్టార్ట్ చేయడం జరిగింది. సో కిల్కారీ అని చెప్పేసి గుజరాత్ లోపల ప్లస్ మహారాష్ట్ర లోపల ఈ రెండు రాష్ట్రాలతోని ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్న రాష్ట్రాల సంఖ్య 18 ఉండే ప్లస్ 2 వచ్చినాయి కాబట్టి 20కి మారింది. సో కిల్కారీ స్కీమ్ ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ మనకు 2 స్టేట్స్లో ఇంప్లిమెంట్ చేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అఫేర్స్ వచ్చేసి 18 ఉండే ఇప్పుడు ప్లస్ 2 అయింది కాబట్టి 20 రాష్ట్రాలకు మారిపోయింది కిల్కారీ స్కీమ్ వచ్చేసి. సో కిల్కారీ మనకు అర్థమైంది అంటే సో బేబీ గర్గిల్ అని చెప్పేసి పిలుస్తాం. గర్గిల్ మీన్స్ బేబీ సౌండ్ వస్తుంది, మనకి బేబీ నవ్వి సౌండ్ వస్తుంది చిన్నప్పుడు, దాన్ని గర్గల్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రెగ్నెన్సీ అయినప్పుడు సెకండ్ ట్రైమిస్టర్ అని చెప్పేసి పిలుస్తాం. సెకండ్ ట్రైమిస్టర్ నుంచి ఒక బాలిక లేదా బాలుడు పుట్టినాక 1 ఇయర్ వరకు ఇది మనకు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ద్వారా సలహా ఇస్తుంది. ప్రతి వారానికి ఒకసారి మొత్తము 72 వారాల పాటు మనకు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ద్వారా సలహా ఇస్తుంది. ఈ టాబ్లెట్ వేసుకోవాలి, ఆ మందు తీసుకోవాలని చెప్పేసి, ఆ న్యూట్రిషన్ అవసరం అని చెప్పేసి. సెకండ్ ట్రైమిస్టర్ నుంచి 1 ఇయర్ వరకు సో మన 72 వారాలని చెప్పేసి మొత్తం ఎంతో వస్తుంది. 72 వారాల పాటు ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు మనకు ఫోన్ ద్వారా వాళ్ళు వాయిస్ ద్వారా మనకు వినిపిస్తారు, సలహాలు ఇస్తారు. సలహాలు ఇచ్చేది మనకి ఒక రోబో అండి, దాన్ని డాక్టర్ అని చెప్పేసి పిలుస్తాం. సో డాక్టర్ అని చెప్పేసి కలిపితే డాక్టర్ పేరు ఇది. ఈ డాక్టర్ రోబో అనేది సో మనకు వాయిస్ వినిపిస్తుంది 72 వారాల పాటు. ఇన్ఫ్యాక్ట్ దీనికోసం అని చెప్పేసి ఒక పోర్టల్ మనం నమోదు చేసుకుని ఉండాలి. అది రీప్రొడక్టివ్ చైల్డ్ హెల్త్ అని చెప్పేసి RCH అని చెప్పేసి ఉంటుంది. ఇందులోపల నమోదు చేసుకుంటే సో మన రాష్ట్రంలో ఉన్న అన్ని దేశంలో ఉన్న 20 స్టేట్స్లల్లో ఇది అప్లికేబుల్ అయితే అవుతుందట. సో మనకి వార్తల్లో ఉన్న స్కీమ్ అని చెప్పేసి పిలుస్తాం. కిల్కారీ అంటే మనకు బేబీస్ గర్గుల్ అని చెప్పేసి పిలుస్తాం. మొత్తమే 72 సందేశాలని పంపిస్తుంది 72 వారాల పాటు ఈ హెల్త్ మీద, ఎవరికి ప్రెగ్నెన్సీ హెల్త్ మీద, చైల్డ్ హెల్త్ మీద. 2వ దశ నుంచి మొత్తం మనకి 3 ట్రైమిస్టర్లు ఉంటాయి కదా. సో అందులో ఫస్ట్ది అని చెప్పేసి 1 to 3 months అని చెప్పేసి, నెక్స్ట్ది 4 to 6 అని చెప్పేసి, 7 to 9 అని చెప్పేసి థర్డ్ ట్రైమిస్టర్ అని చెప్పేసి ఉంటుంది. సెకండ్ నుంచి బిడ్డ పుట్టినాక 1 year వరకు కూడా ఇది పనిచేస్తుంది. మనం గిట్ట పోర్టల్తోని లింక్ అయి ఉంటాయి గిట్ట. RCH పోర్టల్ పేరు, కిల్కారీ అని చెప్పేసి గవర్నమెంట్ ప్రోగ్రామ్ పేరు. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ద్వారా మనకి సందేశాలను పంపుతుంది. అది ఆడియో మాత్రం మనకి వినిపిస్తుంది, వీడియో కనిపించదు. నెక్స్ట్ అవార్డ్స్ లోపల మనకు ఒకటి కొత్తగా వచ్చింది. సో ఆస్కార్ అవార్డ్స్ అని చెప్పేసి మనకు సో ప్రతి ఇయర్ మార్చి మాసంలో ఇస్తారు. అయితే మొత్తం 23 విభాగాల్లో ఇస్తారు. ఈసారి ఒకటి పెంచినారు, మొత్తం 24 అని చెప్పేసి. ఇవి ఒకటి ఏంటి మనకంటే సో క్యాస్టింగ్ డైరెక్టర్స్ అని చెప్పేసి పిలుస్తాం. వీళ్ళకి ఇంతవరకు అవార్డ్స్ ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తున్నారట. అయితే క్యాస్టింగ్ అంటే ఏంటంటే సో ఏ పాత్రకి ఎవరు సూటబుల్ అవుతారా అని చెప్పేసి మంచిగా ఎంపిక చేసే డైరెక్టర్స్ పేరు మనకు క్యాస్టింగ్ డైరెక్టర్స్ అని చెప్పేసి పిలుస్తాం. వీళ్ళ కృషి ఎక్కువ ఉంటుంది కాబట్టి సో పాత్రకు సరైన నటుడు అవసరం అని చెప్పేసి వీళ్ళ కృషిని గుర్తిస్తూ ఆస్కార్ అవార్డు యొక్క విభాగాల సంఖ్య 23 నుంచి 24కి పెంచడం జరిగింది. అయితే ఇది అప్లికేబుల్ ఇప్పుడే కాదండి. ఎందుకోసం కాదంటే మనకు సో మన 24లో అవార్డ్స్ ఇవ్వాలంటే 23 సినిమాలకు ఇస్తాం మనం. సో ఇది 24లో మనకి ఇప్పుడు చెప్పారు, ఇప్పుడే కొన్ని సినిమాలు అయిపోయి ఉంటాయి కాబట్టి 25లో వచ్చే సినిమాలకి ఇది వర్తింప చేస్తున్నారు. అంటే అవార్డు ఎప్పుడు ఇస్తారు, 2026లో ఇచ్చే అవార్డుకి ఇది అప్లికేబుల్ అవుతుంది. ఏమంటున్నా 25 సినిమాకి 26లో ఇచ్చే అవార్డ్స్కి ఇది అప్లికేబుల్ అవుతుంది. 23+1 అని చెప్పేసి ఇదే ఇయర్ కాదు, 26 నుంచి అమల్లోకి వస్తుంది. 25 సినిమాకి అప్లికేబుల్ అయితే అవుతుంది. సో ఆస్కార్ అవార్డులో కొత్త విభాగం ఏంటని చెప్పేసి ప్రశ్న వస్తే రావచ్చు. నెక్స్ట్ మనకి స్పోర్ట్స్ కేటగిరీలో 2 వార్తలు ఉన్నాయి. ఒకటి చూస్తే ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అని చెప్పేసి మనకు అస్సాం స్టార్ట్ చేస్తుంది 4th. సో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్. సో దీని యొక్క మస్కట్ నిన్న రిలీజ్ చేయడం జరిగింది. సో దీని పేరు వచ్చేసి అష్టలక్ష్మి అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బటర్ఫ్లై అండి, అది బటర్ఫ్లై యొక్క నేమ్ అష్టలక్ష్మి అని చెప్పేసి పిలుస్తాం. మన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అని చెప్పేసి మొన్ననే మనకు తమిళనాడు రాష్ట్రము నిర్వహించింది. దాని యొక్క మస్కట్ ఏంటి, మనకు వీరమంగై అని చెప్పేసి ఉన్నది. సో వీరమంగై అంటే మనకు ఇన్ఫ్యాక్ట్ ధైర్యవంతురాలు అని చెప్పేసి పిలుస్తాం. వేలు నాచియర్ రాణి అని చెప్పేసి
మన ఇంగ్లీష్ కంపెనీకి అగెనిస్ట్గా ఫైట్ చేసిన ఫస్ట్ భారతీయ మహిళ రాణి అని చెప్పేసి, ఇన్ఫ్యాక్ట్ ఆమె యొక్క బిరుదే వీరమంగ అని చెప్పేసి పిలుస్తాం. సో రాణి వేలు నాచియర్, ఆమె బ్రిటిష్ ప్రభుత్వానికి అగెనిస్ట్గా ఫస్ట్ ఫైట్ చేసిన మహిళ అని చెప్పేసి ఉన్నది. ఆమె యొక్క బిరుదు మనకి వీరమంగ అని చెప్పేసి ఈ యూత్ గేమ్స్కి తీసుకోవడం జరిగింది. సో ఇది ఫోర్త్ ఏంటి, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్. ఇవి అస్సాం హోస్ట్ చేస్తుంది. మస్కట్ వచ్చేసి అష్టలక్ష్మి అంటే బటర్ఫ్లై అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి ఒకటి ఫుట్బాల్ మనకి జరిగింది. సో సౌత్ ఆసియా ఫుట్బాల్ ఫెడరేషన్ కప్ని ఢాకా అనేది కండక్ట్ చేసింది. ఈసారి జాయింట్ విన్నర్స్గా ఇండియా ప్లస్ బంగ్లాదేశ్ అని చెప్పేసి 2 విన్ అయినాయి. ఇన్ఫ్యాక్ట్ మనకి ఫస్ట్ ఆ ఫుట్బాల్ టైం ఉంటుంది కదా, ఆ టైంలో 1-1 గోల్ చేసాం, డ్రా అయిపోయింది. మళ్ళీ పెనాల్టీ చూస్తే అందులో మనకి డ్రా అయిపోయింది. కాబట్టి సో టాస్ వేస్తే ఇండియా గెలిచింది. సో బంగ్లాదేశ్ ఫ్యాన్స్ కానీ అక్కడ నిర్వాహకులు ఒప్పుకోలేదు. కాబట్టి మొత్తం మీద జాయింట్ విన్నర్గా ఇండియా ప్లస్ బంగ్లాదేశ్ అని చెప్పి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అత్యంత వివాదాస్పదం ఇది. సో టాస్ వేసినామని చెప్పేసి ఇండియా గెలిచిందని చెప్పేసి ఎవరో నిరసన వ్యక్తం చేస్తే అట్లా వాపస్ తీసుకోవద్దు, టాసే ముందు వేయొద్దు. సో మనకి ఫస్ట్ మ్యాచ్ డ్రా అయింది, పెనాల్టీ షూట్అవుట్లు డ్రా అయింది, ఇద్దరిని అవార్డు ఇచ్చేది జాయింట్ విన్నర్ చేస్తే అయిపోవు. అట్లా టాస్ వేసినాక ఇండియా గెలిచినాక మళ్ళీ జాయింట్ విన్నర్ అంటే కొద్దిగా మనకి ఇబ్బంది కలిగిస్తుంది. నెక్స్ట్ అపాయింట్మెంట్స్ వార్తల్లో ఉన్నాయి. సంకేత్ బల్సారా అని చెప్పేసి, సంకేత్ బల్సారా సో ఇండియన్ వ్యక్తి. ఇన్ఫ్యాక్ట్ న్యూయార్క్ లోపల కోర్టు యొక్క జడ్జిగా అపాయింట్మెంట్ అయిన ఫస్ట్ వ్యక్తి కాబట్టి మనకి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. న్యూయార్క్ యొక్క కోర్టు జడ్జిగా అపాయింట్మెంట్ అయిందని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ 2 సమ్మిట్స్ వార్తల్లో ఉన్నాయి. 7th ఇండియన్ ఓషన్ సమ్మిట్. సో హిందూ మహాసముద్ర దేశాలన్నీ సమ్మిట్ పెట్టుకున్నాయి. ఎక్కడంటే మనకు పెర్త్ లోపల. సో ఫ్రమ్ ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మన ఇండియా నుంచి చూస్తే మన జైశంకర్ హాజరయ్యాడు. జైశంకర్ అని చెప్పేసి హాజరయ్యాడు, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. సమ్మిట్ కావాలంటే థీమ్ అవసరం ఉంటుంది మనకి. సో థీమ్ ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ సస్టైనబుల్ ఇండియన్ ఓషన్ ప్రాంతం అని చెప్పేసి మా థీమ్ కనిపిస్తుంది. టువర్డ్స్ ఏ సస్టైనబుల్ ఇండియన్ ఓషన్, సుస్థిర అభివృద్ధి వైపు ఇండియన్ ఓషన్ అని చెప్పేసి థీమ్ మనం తీసుకోవడం జరిగింది. ఎన్నోది 7th అని చెప్పేసి మన ప్రశ్న వస్తుందా, అట్లా వస్తే ఆ పేపరు వేస్ట్ పేపర్ అయి ఉంటుంది. మొత్తం మీద థీమ్ అడగవచ్చు, సరే ప్లేస్ అడగవచ్చు, కానీ ఎన్నోది, ఇది 4వది 5వది అని చెప్పేసి అట్లా అడగద్దు. నెక్స్ట్ ఇంకోటి వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ అని చెప్పేసి మనకి దుబాయ్ హోస్ట్ చేస్తుంది. సో వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్స్ దుబాయ్ హోస్ట్ చేస్తుంది. థీమ్ ఏంటి మనకంటే షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్ అని చెప్పేసి దీనికి మన మోడీ గారు కూడా హాజరు కాబోతున్నారు. చీఫ్ గెస్ట్గా ఒక 3 కంట్రీస్ ఉన్నాయండి, ఇండియా, తుర్కీయే, ఖతార్ అని చెప్పేసి ఉంది. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్స్ యొక్క ముఖ్య అతిథి దేశాలు మొత్తం 3 అని చెప్పేసి ఇండియా పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇండియా ఇటీవల ఏ సమ్మిట్లో ముఖ్య అతిథిగా హాజరైంది అంటే వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్స్ అని చెప్పేసి. థీమ్ ఏంటి మనకు షేపింగ్ ది ఫ్యూచర్ ప్రభుత్వం అని చెప్పేసి, అంటే భవిష్యత్ ప్రభుత్వాలకి ఒక షేప్ రావాలని చెప్పేసి మనం ఇక్కడ కొంత ఇది చర్చ అవసరం అని చెప్పేసి ఆ థీమ్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ 2 రిపోర్ట్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. సో ఫస్ట్ చూస్తే యాన్యువల్ డెత్ పెనాల్టీ రిపోర్ట్ అని చెప్పేసి మరణశిక్షల మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాకుండా 39A అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ ఉన్నది, అది మనకి రిపోర్ట్ ఇస్తుంది. ఈ ఆర్టికల్ వేరండి, మనకి ఈ ప్రాజెక్టు పేరు ఫ్రీ లీగల్ ఎయిడ్ అని చెప్పేసి చెప్తుంది. సో ఇది ఒక ప్రాజెక్టు పేరు. ఇది ఎవ్రీ ఇయర్ మనకు సో డెత్ పెనాల్టీ మీద, సో మరణశిక్ష మీద రిపోర్ట్ ఇస్తుందండి. ఆ రిపోర్ట్ చూస్తే 23rd ఇయర్లో సో మన సుప్రీంకోర్టు హైకోర్టు చూస్తే గిట్ట కేవలము ఒక్కరికి మాత్రం మరణశిక్ష విధించింది, అది కర్ణాటక హైకోర్టు విధించింది ఒక్కటే మనకు. సో ఎస్, ట్రయల్ కోర్టులు నెంబర్ ఆఫ్ డెత్ పెనాల్టీ తీర్పులు ఇవ్వచ్చు, బట్ మనకి హైకోర్టు యొక్క సర్టిఫికేషన్ అవసరం. మనకు హైకోర్టు ధృవీకరించాలి. అట్లా ఓన్లీ 1 కేసు మాత్రమే మనకి నమోదైంది 23rd ఇయర్లో. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి కర్ణాటక హైకోర్టు అని చెప్పేసి. సుప్రీంకోర్టు అయితే మనకు 0 అండి, ఎవరికి మరణశిక్ష వేయలేదు. ఇన్ఫ్యాక్ట్ మనకు 21లో కూడా 0 కేసు మనకు కనిపిస్తుంది. కొద్దిగా కర్ణాటక అని చెప్పేసి రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవాలి, హైకోర్టు పేరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సో MMR రిపోర్ట్ అని చెప్పేసి UNO ఇచ్చింది. సో ఇన్ఫ్యాక్ట్ మనకి ఈ ప్రసూతి మరణ రేటు అని చెప్పేసి పిలుస్తాం MMR అంటే మనకు.
ఇన్ఫ్యాక్ట్ ఇండియాది చూస్తే 103 ఉందండి. 2020 ఇయర్స్ను 2000 ఇయర్ని కంపేర్ చేస్తూ యుఎన్ఓ ఇవ్వడం జరిగింది కాబట్టి కొంచెం రిపోర్ట్ గుర్తుపెట్టుకోవాలి. అంతకుముందు మనది 384 ఉండే 2000 ప్రాంతం లోపల. సో 20 వరకు చూస్తే 103 మాత్రం ఉన్నది. అదే మనము ప్రపంచవ్యాప్తంగా చూస్తే గిట్ట 339 ఉండే, ఇక్కడ చూస్తే 223 ఉన్నది. అంటే సో యాన్యువల్గా మనకు తగ్గుతుంది. ఎంత తగ్గుతుందంటే సో యాన్యువల్ రేట్ అని చెప్పేసి 6.36 అని చెప్పేసి ఉన్నది. 2000 ప్రాంతం లోపల ఎంఎంఆర్ రేటు 384 ఉంటే 2020 ప్రాంతం లోపల 103 ఉంది. మన ఇండియా యొక్క యాన్యువల్ రేటు చూస్తే 6.3 తగ్గుతుంది. అదే మనం ఇది గ్లోబల్ చూస్తే గిట్ట ఇన్ఫ్యాక్ట్ 2.07 అని చెప్పేసి తగ్గుతుంది. మన టేబుల్ చూస్తే ఇట్లా రాసుకోవచ్చు. సో ఇన్ఫ్యాక్ట్ గ్లోబల్ అండ్ ఇండియా అని చెప్పేసి సో 2000 ప్రాంతంలో ఎంత ఉంది, 20లో ఎంత ఉంది అని చెప్పేసి. సో ఇన్ఫ్యాక్ట్ 339 ఉన్నది, 384 ఉన్నది, 223 అయింది. ఇండియా 384 ఉంటే 103 అయింది. గ్లోబల్ది 339 ఉంటే 223 అయింది. ఇది మనకు ఎంఎంఆర్ రేటు బిట్వీన్ ది 2000 అండ్ 2020 అని చెప్పేసి. సో మనము ప్రపంచంతో కంపేర్ చేస్తే, గ్లోబల్ లెవెల్తో కంపేర్ చేస్తే మనమే మంచిగా పనిచేస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద సో 70కి తగ్గించాలి 2030 కల్లా అని చెప్పేసి మనము ఈ ఎస్డి గోల్స్ అని చెప్పేసి ఉంటాయి కదా. సో అక్కడ మనం లక్ష్యం పెట్టుకున్నాము. ఎంఎంఆర్ రేట్ని 2030 కల్లా 70కి తగ్గించాలి. మనం దాదాపుగా అచీవ్మెంట్ కావచ్చు అని చెప్పేసి చెప్పొచ్చు. గణాంకాలు అట్లా మనకు సూచిస్తున్నాయి. నెక్స్ట్ది తెలంగాణ మనకు సో 2 జాతరలు వార్తల్లో ఉన్నాయి. ఒకటి నాగోబా అని చెప్పేసి ఉన్నది, రెండవది మనకు సింగరాయ అని చెప్పేసి ఉన్నది. సో మన నాగోబా మనకు వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ ఇది ఆదిలాబాద్ డిస్టిక్ లోపల మనకు సో కేస్లాపూర్ లోపల జరుగుతుంది. ఈ మిశ్రం వంశీయులు దీన్ని జరుపుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ మన బేటింగ్ అని చెప్పేసి కొత్త కోడళ్ళ పరిచయం ఉంటుంది. కొత్త కోడళ్ళని మనకు బేటింగ్ లోపల పరిచయం చేసినాకనే వాళ్ళకి నాగదేవతని పూజించే అర్హత వస్తుందని చెప్పేసి వాళ్ళ ఒక నమ్మకం. సో వెరీ వెరీ ఫేమస్. నాగోబా దర్బార్ అని చెప్పేసి వెరీ వెరీ ఫేమస్. సింగరాయ అని చెప్పేసి మనకి సిద్దిపేటలో జరుగుతుందండి. సో మనకి స్వామి ఎవరంటే లక్ష్మీ నరసింహస్వామి అని చెప్పేసి పిలుస్తాం. ఈ సింగరాయ వాస్తవంగా మనకి ప్రతాప రుద్ర యొక్క శిల్పి అని చెప్పేసి పిలుస్తాం. మనకు సింగరాయ యొక్క శిల్పి పేరు ఇది. సో ఎవరు మనకు ప్రతాపరుద్రుడు కాకతీయ రాజు, ఆయన యొక్క శిల్పి పేరు సింగరాయ అని చెప్పేసి జాతర మనకు ఎవ్రీ ఇయర్ హోస్ట్ చేస్తుంది సిద్దిపేట అని చెప్పేసి ఉన్నది. మనకు ఫేమస్ వాగు ఉంటుంది, మోయ తుమ్మిద వాగు అని చెప్పేసి ఉంటుంది. ఆ తుమ్మిద వాగులో స్నానం చేస్తే మనకి పాపాలు పోతాయి అని చెప్పేసి, ఇన్ఫ్యాక్ట్ చర్మ రోగాలు పోతాయి అని చెప్పేసి ఒక నమ్మకం మనకు కనిపిస్తుంది. సో మోయ తుమ్మిద వాగు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఈ సింగరాయ మనకి శిల్పి కదా. ఈ ప్రతాపరుద్రుడు ఒకసారి నువ్వు వెళ్ళి అక్కడ ప్రాజెక్ట్ కట్టమని చెప్పేసి చెప్తే సింగరాయ వెళ్ళి అక్కడనే ఉండిపోయిందట. అందుకోసం అని చెప్పి సింగరాయ జాతర అని చెప్పేసి దీన్ని మనం అట్లా మనకు పేరు అయితే రావడం జరిగింది. సో నాగోబా సింగరాయ అని చెప్పేసి 2 మనకి వార్తల్లో డిస్టిక్ పేరు గుర్తుపెట్టుకోవాలి. టీఎస్పీఎస్సీ జాతర ప్రశ్న అడిగిందంటే 4 జాతరలు ఉంటాయి, 4 డిస్టిక్లు ఉంటాయండి. ప్రశ్న అలాగే వస్తుంది. ఒక జాతర ఇచ్చేసి ఇది ఎన్ని రోజులు జరుగుతుంది అని చెప్పేసి అట్లా ప్రశ్న రావట్లేదు. 4 జాతరలు డిస్టిక్ పేర్లు సరిపోతాయి మనకు. రైట్, ఇది మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్ 10th ఫిబ్రవరి. థ్యాంక్ యూ వెరీ మచ్.